5 ఇయర్స్ వారంటీ. ఇలాంటి ప్రాబ్లమ్ మనం 2.5 ఇయర్స్ వరకు చెప్పేసి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం బ్యాటరీది? లోడ్ అనేది ఇంజన్ అనేది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. బ్యాటరీ కొంచెం తక్కువ కెపాసిటీ వస్తుంది. డూప్లికేట్ బ్యాటరీయా? మరి మూడో నెంబర్ ఇప్పుడు ఏ కంపెనీ బ్యాటరీ వేస్తున్నావు? దాని పవర్ ఎంత ఏంటి? 44 ఇది కూడా 1 ఇయర్ వారంటీయా? కొత్తదేనా ఇది? డబ్బా ఓపెన్ చేస్తుంది. మీకంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు పేపర్లెస్ వారంటీ వస్తుంది. పేపర్లెస్ వారంటీ వారంటీ కార్డ్ అవసరం. వారంటీ కూడా ప్రైవేట్. అయితే 5 ఏళ్ళ వరకు నేను టెన్షన్ పడక్కర్లేదు. సో ఇది బ్యాటరీ 5 ఇయర్స్ వారంటీ అంట. సో చేంజ్ చేస్తున్నాడు. నీ పేరేంటండి? హర్షవర్ధన్ రెడ్డి. అచ్చా, ఇప్పుడు షాప్ మీదే అన్నమాట. అచ్చా, ఓకే, షాప్ ఇన్నదే. సో 5500 అంటారనమాట షాప్ కి. వేరే షాప్ కి వెళ్తే ఇక్కడ సండే కాబట్టి షాప్స్ అన్ని క్లోజ్. సో మనకి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఫ్లైఓవర్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అనమాట. సో ఫ్లైఓవర్ కూడా అయిపోయింది. కాకపోతే ఏంటంటే హయత్ నగర్ నుంచి యూటర్న్ చాలా ఇబ్బందిగా ఉంది. అయితే మన వాళ్ళు తెలిసిందే కదా, ఇండియన్స్ అంతా రాంగ్ వేలో వస్తున్నారు. కార్లు కూడా 1 వేలో వస్తాయి. ఇటు సైడ్ యూటర్న్ తీసుకోవడానికి రాంగ్ వేలో వస్తున్నారు. అదొకటి బ్యాక్లాగ్. ఎట్లా చేస్తారో తెలంగాణ గవర్నమెంట్ చూడాలి. చూడండి, ఇదిగోండి యూటర్న్ కోసము వీళ్ళు పైకి వాళ్ళే ఇందాక ఇవ్వండి. ఆటో కూడా వెళ్తుంది, ట్రక్ లాంటిది. పెద్ద పెద్ద కార్స్ కూడా వస్తున్నాయి. సో కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, చూస్తున్నాను. డెవలప్మెంట్ బాగానే జరిగింది. సో ఈ కార్ ప్రాబ్లం మాకు అయిపోతే ఇంకా కొంచెం బయటకు వెళ్ళడము, ఇండియాని ఎంజాయ్ చేయడం అవుతుంది. రాత్రి 1 o'clock కి మేము ల్యాండ్ అయ్యాము హైదరాబాద్ లో. సో ఇది ఓన్లీ బ్యాటరీ ప్రాబ్లమే అంటావా హర్ష? అంతేనా? బ్యాటరీ పోయినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మెయిన్ థింగ్ ఆగినప్పుడు స్టార్ట్ మళ్ళీ కొంచెం
1 year కే ఎందుకు పోయింది మరి బ్యాటరీ? కంపెనీ వాళ్ళు కొంచెం ఈ మధ్యన BS6 మోడల్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఆహా. మనదానే కాదు వాళ్ళ మోడల్స్ అన్ని ప్రాబ్లమ్స్ వెబ్సైట్ వాడతారు. ఇదిగోండి కారు కూడా ఉల్టా వెళ్తుంది చూడండి, చూసారా? ఇదొక్కటే ప్రాబ్లం, అది యూటర్న్ చాలా దూరం అయిపోయింది. సో వీళ్ళు రాంగ్ వేలో వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నారు. సో అదొక ఫ్లైఓవర్ వల్ల మావాడు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల కూర్చొని. అంత ఎండగా లేదు వాళ్ళ హైదరాబాద్ లో, బాగానే ఉంది. చైనాలో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా వేడి. ఇక్కడ హైదరాబాద్ లో బాగానే ఉంది. సేవ్ చేస్తాడో లేదో చూడాలి. తర్వాత ఇప్పుడు ఆ కార్ చూసారా ఇంతకీ? కారు మాది నెక్సాన్ అనమాట, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో మా ఆయన ఇది కూడా తీసేసి కారు కొంటాను. కానీ ఏంటంటే కార్కి వెనకాలకి వెళ్ళాల్సి వచ్చేది. బట్ స్టార్ట్ అయింది. సో కార్ అందుకే మేము క్యాన్సిల్ చేసుకున్నాము. మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే అట్లా బస్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కార్ క్యాన్సిల్ చేసి నెక్సాన్ తీసుకున్నాము. స్టార్ట్ అయిందా? ఓకే, సో అయితే బ్యాటరీ ప్రాబ్లమే అన్నమాట. సో హర్ష ఇప్పుడు మరి బ్యాటరీ ఎంతనో అన్ని చెప్తావా డీటెయిల్స్? ఓకే అండి, మొత్తానికి హర్ష షాప్ లోకి వచ్చేసాం ఇప్పుడు. సో ఏంటో చెప్తాడు ఇప్పుడు మనకి, ఎంతనో బ్యాటరీ, ఏమైనా డిస్కౌంట్ ఇస్తాడా, వారంటీ ఏంటి అన్ని చెప్తాడు. 44 ఎల్ఎస్ వచ్చేసి ఆహా. మనకి 5500 విత్ ఎక్స్చేంజ్ లో పడుతుంది. విత్ ఎక్స్చేంజ్ లో 60 మంత్స్ వారంటీ ఉంటుంది. కండిషన్ సప్లై అంటే 2.5 years గ్యారెంటీ, అంటే 30+30 మంత్స్ వారంటీ ఇస్తుంది కంపెనీ. మనకి ఇది వచ్చేసి వారంటీ కార్డ్ సిస్టమ్ అనేది మన దగ్గర వారంటీ కార్డ్ ఉండదు, అది ఉండకపోయినా ఏం లేదు మనకి. అంటే మనకు ఆన్లైన్ అయిపోయింది అనమాట సైడ్ అనేది. కొంతమంది కార్డు పోగొట్టుకుంటారు, అట్లా ఉంటుంది. వెళ్ళిపోతుంది. అట్లాంటివి లేకుండా ఇప్పుడు కంపెనీ ఒకటి ఇచ్చింది అనమాట. మనకు పేపర్లెస్ వారంటీ అనేది వస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తే. సో ఇప్పుడు మన ఫోన్ నంబర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఫోన్ నంబర్ ఎంటర్ చేసేస్తే తెలిసిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా డీలర్, వెబ్సైట్ డీలర్ అనేది వాళ్ళు చూస్తారు. వారంటీ కూడా ట్రై చేస్తారు. మీరు ఎక్కడున్నా నియర్ బై సో ఇది హర్ష షాప్ అంట. దీంట్లో వాళ్ళు ఇన్వర్టర్స్ కూడా బాగు చేస్తారంట. ఇన్వర్టర్స్ సర్వీస్ సెంటర్ కూడా ఇది. సో ఎవరైనా మీరు ఇన్వర్టర్స్ ఏదైనా ప్రాబ్లం అవుతే హయత్ నగర్లో ఉంటే, మీరు హయత్ నగర్, ఎల్బీ నగర్, మీరు ఈ నంబర్కి నేను కింద పెడతాను, మీకు హర్ష డీటెయిల్స్ పెడతాను. సో మీరు ఈ హర్షకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఎనీ బ్యాటరీస్, ఇన్వర్టర్స్. సో మీరు పేమెంట్ కూడా సేమ్ క్యూఆర్ కోడ్తో, మీరు యూపీఐ కోడ్తో యూ కెన్ పే. నో నీడ్ టు పే బై క్యాష్.
ఫోన్‌పే అన్నా, గూగుల్ పే అన్నా ఏదైనా. సో, హర్ష షాప్‌కి ఏమో సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి హర్ష బ్యాటరీస్ ఆథరైజ్డ్ డీలర్. హర్ష బ్యాటరీస్. సో, ఇదండి మా బ్యాటరీస్ అన్నమాట. మీరు హైదరాబాద్‌లో, ఎల్బీ నగర్‌లో ఎక్కడున్నా